నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. ఇటీవల వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో క్యాడర్ను, కీలక వ్యక్తులను కోల్పోతున్న మావోయిస్టులకు తాజాగా మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఆ పార్టీ అగ్రనేత జగన్ సహా 9 మంది మావోయిస్టులు చనిపోయారు. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలినట్లయింది. మరోవైపు అబూస్గఢ్ అటవీ ప్రాంతంలోని గ్రామాలపై ఎన్ఐఏ తనిఖీలు చేపట్టి 4 అర్బన్ నక్సల్స్ ను అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా బయలడిల్లా అడవుల్లో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య ప్రాంత ఇన్ఛార్జ్ 70 ఏళ్ల మాచర్ల ఏసుబు అలియాస్ జగన్ అలియాస్ రణధీర్ అలియాస్ దాదా మరణించారు. ఈ మేరకు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటన విడుదల చేశారు. ఎన్కౌంటర్ లో మొత్తం 9 మంది చనిపోగా అందులో జగన్ తో పాటు PLGA సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ మెంబర్లు మండకం సుశీల, గంగి ముచికి, అలాగే కోసా మడవి, డివిజన్ కమిటీ సభ్యులు లలిత, AOB స్పెషల్ జోనల్ కమిటీ గాడ్ కవిత, డివిజన్ కమిటీ సభ్యుడు హిడ్బే మడకాం, అలాగే ప్లాటన్ సభ్యుడు కమలేష్ ఉన్నట్లు ఐజీ తెలిపారు. 9 మందిపై మొత్తం 60 లక్షలు రివార్డు ఉండగా ఇందులో జగన్ ఒక్కడిపైనే 25 లక్షల రివార్డు ఉంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో 2 303 రైఫిల్స్, 2 12 బోర్ రైఫిల్స్, 2 బర్మర్ బందుకల్, అలాగే SLR, అలాగే దేశీయ కార్బన్ 9mm 8mm రైఫిల్, 315 బోర్ రైఫిల్, BZL లాంచర్ తో పాటు భారీగా పేలుడు పదార్థాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్ట్ నేత మాచర్ల ఏసుబు అలియాస్ జగన్ చనిపోవడంతో అతడి సొంతూరు హనుమకొండ జిల్లా కాజీపేట మండలం టేకులవారిగూడెం గ్రామంలో విషాద ఛాయలాలు. రైతు కూలీ సంఘం అధ్యక్షుడిగా పనిచేసే ఏసుబు తరువాత పూర్తిగా అడవులకే అంకితమయ్యారు. మావోయిస్ట్ అగ్రనేత జగన్ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలకు ఆకర్షితుడై 1990లో పీపుల్స్ వార్ గ్రూప్ నేత కడారి రాములు అలియాస్ రవి నేతృత్వంలో మావోయిస్టుగా మారి అజ్ఞాతంలోకి వెళ్లారు. అయితే మావోయిస్టుగా మారడానికి ముందు చర్చి పాస్టర్గా పనిచేసినట్టు సమాచారం. ఆయన రైతు ఉద్యమాల్లో పాల్గొనేవారు. కాగా మావోయిస్టుగా మారిన తరువాత తొలుత వరంగల్ జిల్లా అన్నాసాగర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో కీలకంగా ఎదిగిన జగన్ పార్టీ అగ్రనేతలైన కేంద్ర కమిటీ మాజీ కార్యదర్శి గణపతికి స్పెషల్ ప్రొటెక్షన్ వింగ్ కమాండర్ గా పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ మిలిటరీ సభ్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జ్ గా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బార్డర్ ఇన్ఛార్జ్ గా కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగారు. జగన్ దాదాపు 35 ఏళ్లు అనేక దాడులు, ఉద్యమాల్లో పాల్గొన్నారు. అంచెలంచెలుగా ఎదిగి అనేక హోదాల్లో పనిచేశారు. తొలుత ఆర్గనైజర్ గా, కమాండర్ గా పనిచేశారు. 1995లో వరంగల్ జిల్లా కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ కమిటీ ప్రెస్, రక్షణ వ్యవహారాల ప్లాటన్ కమాండర్ గా, కేంద్ర కమిటీ రక్షణ కమాండర్ గా, ఛత్తీస్గఢ్లో జనతన సర్కార్లో వ్యవసాయ అభివృద్ధి కమిటీ నేతగా, ఆ తర్వాత కేంద్ర కమిటీ సభ్యుడిగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దు ఇన్ఛార్జిగా, కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జిగా ఇలా వివిధ హోదాల్లో పనిచేశారు. జగన్ అజ్ఞాతంలోకి వెళ్లిన తర్వాత ఒక్కసారి కూడా స్వగ్రామం టేకులగూడెం రాలేదని గ్రామస్తులు చెప్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రం అబూస్గఢ్ అటవీ ప్రాంత గ్రామాలపై NIA 2 రోజులుగా దాడులు నిర్వహిస్తోంది. నారాయణపూర్ జిల్లా ఓర్చా, కస్తూరిమెట్ట మండలి, అలాగే మల్కల్ గ్రామాల్లో తనిఖీలు చేపట్టిన NIA అర్బన్ నక్సల్స్ అంటూ 4గురిని అరెస్ట్ చేసింది. మొత్తం 35 మంది వరకు అర్బన్ నక్సల్స్ ఉన్నారని NIA ఆఫీసర్లు చెప్తున్నారు. మాట్ బచావో మంచ్ పేరిట గతంలో రోడ్లను తవ్వి చెట్లను నరికి వారు ఆందోళనకు దిగారు. ఈ సంస్థ మావోయిస్ట్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని ఆందోళనల పేరుతో భద్రతా దళాలపై దాడులు చేయడంతో ఆయుధాలను ఎత్తుకెళ్లేందుకు కుట్ర చేసిందని NIA ఆరోపిస్తుంది. ఈ ఆందోళనకు కొర్రాం లక్మారాం సూత్రధారి అంటూ NIA అధికారులు కేసు నమోదు చేశారు.